హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఆనియన్ పెసరట్టు. ఏదైనా టేస్టీ హెల్తీగా బ్రేక్ఫాస్ట్ కానీ తయారు చేయాలనుకుంటే తప్పకుండా ఆనియన్ పెసరట్టు హోటల్లో కంటే ఇంట్లో చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం లేకుండా తయారు చేసే విధానం. ముందుగా ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ పెసలు వేసుకోండి. మీరు కావాలంటే బద్ద పెసలు కూడా వేసుకోవచ్చు. 3 స్పూన్ల బియ్యం వేసుకోండి. బియ్యం వేయటం వలన క్రిస్పీగా వస్తాయి. పచ్చిశనగపప్పు 1 స్పూన్ వేసుకోండి. మినప్పప్పు 2 స్పూన్లు వేసుకోండి. మినప్పప్పు పచ్చిశనగపప్పు వేయటం వల్ల పెసరట్టు సాఫ్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. వాటర్ వేసుకొని రబ్ చేసుకుంటూ శుభ్రంగా 2 సార్లు కడుక్కోండి. వాటర్ వేసుకొని బాగా నానబెట్టుకోండి. మూత పెట్టుకొని ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోండి. చూసారా, ఉదయం లేచేసరికి పెసలు అన్నవి బాగా ఉబ్బుతాయి. మళ్ళీ ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి. మిక్సీ జార్ తీసుకొని పెసలు అన్నీ వేసుకోండి. దాంట్లో పచ్చిమిర్చి 4 వేసుకోండి. చిన్న ముక్కలుగా చేసుకున్న అల్లం వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్ వేసుకోండి. పసుపు 1/4 టీ స్పూన్ వేసుకోండి. సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోండి. బాగా మెత్తగా వెన్నలా అడుచుకోండి. చూసారా ఎంత మెత్తగా ఉందో? ఈ విధంగా మెత్తగా అడుచుకోండి. పిండి అన్నది కొంచెం గట్టిగా ఉంటే వాటర్ వేసుకొని కలుపుకోండి. పిండి అన్నది ఇలా ఉండాలి, అప్పుడు పెసరట్టు అన్నది సాఫ్ట్గా వస్తుంది. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయ వేసి బాగా రుద్దుకోండి. ఉల్లిపాయ రుద్దటం వలన దోశ అన్నది అంటుకుపోకుండా వస్తుంది. ప్యాన్ బాగా వేడయ్యి పొగలు వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకొని గుంటగరిటె సాయంతో పెసరట్టు వేసుకోవాలి. ఈ విధంగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. దోశ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయలు దోశ మొత్తం వేసుకోండి. తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. దానిపైన కొంచెం జీలకర్ర వేసుకోండి. పెద్ద మంటలో వేయటం వలన దోశ అన్నది మాడిపోతుంది. ఆయిల్ వేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి రాలకుండా అట్ల కడుతూ ఒత్తుకోండి. అన్నీ వేసిన తర్వాత పెద్ద మంట పెట్టుకోవాలి. బాగా కాలిన తర్వాత టర్న్ చేసుకోండి. రెండో సైడ్ కూడా కాలిన తర్వాత మళ్ళీ పైన కొంచెం ఆయిల్ రాసుకోండి. అంతే, హోటల్ సైడ్ పెసరట్టు రెడీ. పల్లీ చట్నీ కాంబినేషన్లో తింటే టేస్ట్ అదిరిపోతుంది. పల్లీ చట్నీ రెసిపీ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లక్ష్మీ దుర్గా కిచెన్ ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీలతో మీ ముందుకు వస్తాను. మీ లక్ష్మీ దుర్గా. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.